ఒక పాయింట్ కదలడం మొదలు పెడితే అక్కడ ఏం సృష్టించబడుతుంది? ఒక నిలువు గీత మనల్ని అలర్ట్ చేసినట్టు ఒక అడ్డగీత మన మైండ్ని అంత ప్రశాంతంగా ఎలా మార్చగలదు? ఒక సింగిల్ లైన్ జీవితానికి మరణానికి మధ్య ఉన్న తేడాని ఎలా డిసైడ్ చేయగలదు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. లాస్ట్ వీడియోలో మనం 0D అంటే ఏంటో చూసాం. పొడవు, వెడల్పు, లోతు లేని ఒక అబ్సల్యూట్ పొజిషన్. కానీ ఎప్పుడైతే ఆ 0 డైమెన్షన్ పాయింట్ ఒక నిర్దేశిత దిశలో అంటే ఇన్ అ స్పెసిఫిక్ డైరెక్షన్ ప్రయాణించడం మొదలు పెడుతుందో అక్కడే ఫస్ట్ డైమెన్షన్ 1D పుడుతుంది. ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ప్రకారం 1D అంటే కేవలం లెంగ్త్ మాత్రమే ఉండే ఒక లైన్ లేదా వెక్టార్. దానికి పొడవు ఉంటుంది కానీ వెడల్పు, లోతు ఉండదు. 0D అనేది స్థిరత్వం అయితే 1D అనేది చలనం అంటే మూవ్మెంట్. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫిజిక్స్ ఉంది. 1D అనేది 2 పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్. ఎప్పుడైతే డిస్టెన్స్ క్రియేట్ అయిందో ఆటోమేటిక్గా అక్కడ టైం కాన్సెప్ట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ పాయింట్ ఒక చోట నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళడానికి కొంత సమయం అయితే పడుతుంది కదా. డిజైన్ భాషలో చెప్పాలంటే 1D అనేది కేవలం గీత కాదు, ఇట్స్ ఏ ఫోర్స్. ఒక డిజైనర్ తన వ్యూవర్ యొక్క కంటిని ఎటువైపు నుంచి ఎటువైపుకి నడిపించాలి, ఏ డైరెక్షన్లో థాట్ని ట్రావెల్ చేయించాలి అనే గైడ్ చేసే మొదటి ఎనర్జీ వెక్టార్ ఈజ్ 1D. ఈ 1D వెక్టార్ని మన సబ్కాన్షియస్ మైండ్ ఎలా రీడ్ చేస్తుందో చూద్దాం. మన కళ్ళు పుట్టినప్పటి నుండి ప్రకృతిలో ఉన్న లైన్స్ని చూస్తూ కొన్ని ఎవల్యూషనరీ ఎమోషన్స్ని ఫిక్స్ చేసుకున్నాయి. హారిజాంటల్ లైన్స్ ఒక సముద్రపు హారిజన్స్ని కానీ లేదా నేలని కానీ చూసినప్పుడు మన మైండ్కి ఒక స్టెబిలిటీ అండ్ కామ్నెస్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అడ్డంగా ఉన్న సర్ఫేస్ మీద పడిపోయే ప్రమాదం లేదు. సో హారిజాంటల్ లైన్స్ క్రియేట్ పీస్. ఇక రెండవది వర్టికల్ లైన్స్. ఒక పెద్ద చెట్టో, ఎత్తైన బిల్డింగో లేదా నిటారుగా నిలబడ్డ మనిషి. నిలువు గీత ఎప్పుడు పవర్, గ్రోత్ అండ్ అలర్ట్నెస్ని సూచిస్తుంది. గ్రావిటీకి వ్యతిరేకంగా నిలబడాలి కాబట్టి అక్కడ ఒక తెలియని ఎనర్జీ ఉంటుంది. ఇక మూడవది డయాగ్నల్ అండ్ కర్వ్డ్ లైన్స్. ఇవి మైండ్లో డైనమిక్ మూమెంట్ని, ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేస్తాయి. ఒక లైన్ క్రాస్గా ఉంది అని అంటే అది పడిపోబోతోంది లేదా చాలా స్పీడ్గా దూసుకెళ్తోంది అని అర్థం. ఎప్పుడైనా ఆలోచించారా? పెద్ద పెద్ద స్పోర్ట్స్ బ్రాండ్ నైక్, ఎడిడాస్ లాంటివి తమ లోగోస్లో డయాగ్నల్ లేదా కర్వ్ లైన్స్ ఎందుకు వాడతారు? ఎందుకంటే ఆ 1D లైన్ మీ సబ్కాన్షియస్ మైండ్లో స్పీడ్ అండ్ యాక్షన్ని ట్రిగర్ చేస్తుంది. డిజైన్లో మీరు గీసే ప్రతి లైన్ వ్యూవర్ మైండ్లో ఒక ఎమోషన్ని ట్రిగర్ చేస్తుంది. లైన్ వెయిట్ పెంచినా తగ్గించినా ఆ ప్రెషర్ మారిపోతుంది. సో ఇదే కాన్సెప్ట్ని మన సంస్కృతిలో మన పూర్వీకులు ఏమన్నారనంటే, ఈ మొట్టమొదటి రేఖ ఏదైతే బిందువు నుంచి ఏర్పడిందో దానిని మహామాయ అని అంటారు. మాయా అంటే మనం అనుకునే మ్యాజిక్ కాదు. మాయా అని అంటే ద విచ్ మెజర్స్ అంటే కొలవగలిగేది. 0D పరబ్రహ్మతత్వంలో ఎటువంటి కొలతలు లేవు, అది అన్మెజరబుల్. కానీ సృష్టి జరగాలి అని అంటే ఆ సింగిల్ పాయింట్కి ఒక డైరెక్షన్ కావాలి, ఒక డిస్టెన్స్ కావాలి. ఆ సింగిల్ బిందువు తనను తాను ఎక్స్పాండ్ చేసుకుంటూ క్రియేట్ చేసిన మొదటి ప్రయాణమే మహామాయ. ఒక రకంగా చెప్పాలని అంటే
ఏమీ లేని శూన్యంలో ఒక గీత గీసి అది ఇక్కడి నుంచి అక్కడి దాకా ఉంది అని సరిహద్దుని ఒక భ్రమని క్రియేట్ చేయడమే 1D ఫిజిక్స్. దీన్నే మన వాళ్ళు మహామాయ అని అన్నారు. అందుకే మన వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు లేదా హోమాలు చేసినప్పుడు రక్షారేఖలు గీస్తారు. ఒక గీత గీసి దానికి ఇటువైపున ఒక ఎనర్జీ, అటువైపున ఒక ఎనర్జీ ఉంది అని డివైడ్ చేస్తారు. దట్ ఈస్ ద ప్యూర్ 1D అప్లికేషన్. మన పూర్వీకులు ఈ లీనియర్ ఫోర్స్ని, డైరెక్షన్ని ఎంతో పక్కగా క్యాలిక్యులేట్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన సిలబస్లో మనం నేర్చుకున్నది ఫస్ట్ డైరెక్షన్ అంటే పొడవు ఉన్న గీత కాదు. ఇట్స్ అ బిగినింగ్ ఆఫ్ మూమెంట్, డైరెక్షన్ అండ్ ఎమోషనల్ టెన్షన్. ఇప్పటి వరకు మన దగ్గర కేవలం ఒక లైన్ మాత్రమే ఉంది. ఒకవేళ అలాంటి లైన్స్ మల్టిపుల్ 1D లైన్స్ వేరువేరు డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తూ ఒకదానికొకటి క్రాస్ చేసుకుని ఒక సర్ఫేస్ని క్లోజ్ చేస్తే ఏమవుతుంది? అక్కడే పుడుతుంది 2D, సెకండ్ డైమెన్షన్. దీన్నే మోడర్న్ ఫిజిక్స్లో ప్లేన్ లేదా సర్ఫేస్ అంటారు. మన తత్వంలో సదాశివ లేదా పరాశక్తి రూపము అని అంటారు. ఆ 2D సర్ఫేస్ మీద షేప్స్ ఎలా ఫామ్ అవుతాయి, అవి మన కంటికి ఎలా బంధిస్తాయి అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లో డీకోడ్ చేద్దాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, hit the like button, share the video with your family and friends. See you in the next video.